నమస్తే సిటీ కేబుల్ హాత్వేకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కొత్తగూడెం ధర్నాకు తరలిన టీబీజీకేఎస్ నాయకులు జెండా ఊపి బస్సును ప్రారంభించిన మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన డీసీపీ కర్ణాకర్ గణేష్ శోభాయాత్ర నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశం. గోదావరి కనిలో కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన, గాంధీనగర్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు జరిపిన మంత్రి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఘన నివాళులు. కుక్క, పిల్లి, కోతి లాంటి జంతువులు కరిచిన చర్మంపై కోసుకునేట్లు గోకినా వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. బాగా లోతుగా కరిస్తే రేబీస్ ఇమ్యునోగ్లోబిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏమీ కాదులే అనుకోవద్దు. వ్యాధి లక్షణాలు వచ్చే వరకు వేచి చూడొద్దు. ఒక్కసారి లక్షణాలు కనిపిస్తే మరణం ఖాయం. అది అతి భయంకరమైన చావు. కరిచిన వెంటనే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అన్ని వ్యాక్సిన్లు ఒకటి కాదు. రేబీస్ వ్యాక్సిన్ నిజమైన వ్యాక్సిన్. సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, లాభాలు వాటా ఇవ్వాలనే డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు మందమరి ఏరియా టీబీజీకేఎస్ నాయకులు తరలి వెళ్లారు. మంతని పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ చౌరస్తాలో మందమరి ఏరియా టీబీజీకేఎస్ నాయకుల బస్సును మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జెండా ఊపి ప్రారంభించారు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో స్థానిక గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పాటు ఉదయం 8 గంటలకు శ్రీభక్త ఆంజనేయ స్వామి టెంపుల్లో పవన్ కళ్యాణ్ పేరు మీద అర్చన అభిషేకం చేయించడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం, వృద్ధులకి పండ్ల పంపిణీ చేసి తదుపరి కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు మేకల రాజ్ కుమార్ మరియు రామగుండం మండల అధ్యక్షులు ఎముర్ల రంజిత్, పాలకుర్తి మండల అధ్యక్షులు బూసా శ్రీనివాస్ మరియు రామగుండం మండల నాయకులు బండారు తిరుపతి, చెట్టి రాజశేఖర్, సుధాల అనురాజ్, అలాగే శరత్ నాయక్, కుర్మ అజయ్, రాము, అలాగే సొంతపూరి సంజీవన్, ఆంజనేయులు, అనిల్, మధుకర్, శేఖర్, రామానుజన్, దేవేందర్, రాజేష్, నాగేందర్, అశోక్, పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Number 258 480 792. మూడు నిమిషాలు
జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక గోదావరిఖని చౌరస్తాలో కేక్ కటింగ్ జరిగింది. ఈ కేక్ కటింగ్ కాకుండా మరిన్ని సేవా కార్యక్రమాల్లో ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. జై జనసేన. జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో స్థానిక గోదావరిఖని గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం కార్యక్రమే కాకుండా మరియు అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ ప్రోగ్రాం మరియు అధ్యక్షుల వారి పేరు మీద పూజ చేయించడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి రాబోయే ఎలక్షన్లో అన్ని విధాలుగా పోటీ చేసి ముందుకెళ్తుందని చెప్పేసి ఈ తరఫున మేము మనవి చేసుకుంటున్నాం. అండ్ ఈ ప్రోగ్రాంలో జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని రాబోయే రోజుల్లో ప్రతి సమస్య మీద జనసేన పార్టీ పోరాడుతుందని మనవి చేసుకుంటున్నాం. ప్రజల్ని వాడుకునేవాడు రాజకీయ నాయకుడు, ప్రజల్ని ఆదుకునేవాడు మా రాష్ట్ర నాయకుడు, మా రాష్ట్ర అధ్యక్షులు, మా పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారని మేము మనవి చేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల విజిట్లో భాగంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న డీసీపీ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ సందర్శించి పిటిషన్లను వాటి రికార్డు తనిఖీలను చేశారు. నమోదు చేయబడిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు, ప్రజలతో ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారు, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను సిఐ ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. డీసీపీ పోలీసు అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మహిళా సిబ్బందిని అన్ని డ్యూటీలు చేసే విధంగా చూడాలని కూడా ఆదేశించారు. వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడు ఇళ్ళవేళలా మీకు తోడుగా నీడగా ఉంటూ పండుగ చాలా ఆనందంగా ఉత్సాహంగా యూత్ అందరూ మహిళలు, పిల్లలు ఇంకా ఏటితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఈ పండుగను మీరందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మంచిగా జరిపించాలని నేను కోరుతున్నా. ఎందుకంటే వినాయక చవితి జరుగుతున్నప్పుడు, ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ దారిలో కేబుల్స్ ఎక్కడ ఉన్నాయి, కరెంట్ కనెక్షన్ కూడా లూజ్ వైర్ కనెక్షన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విమర్శనం జరుగుతున్న సందర్భంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా జాగ్రత్తలు లేకుండా ఎవరైనా పిల్లోడు దాంట్లో వాటర్లో పడిపోతే అది మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పండుగ అంటే ఉత్సాహాన్ని జరుపుకునేది, సంతోషకరంగా జరుపుకునేది. కాబట్టి ఆ పండుగను ఒక సంతోషకరమైన వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో మంచిగా మీరు అందరూ జరుపుకోవాలని మీ అందరినీ కోరుతూ ఇక్కడికి రావడం సంతోషంగా భావిస్తూ. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్తో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం నాడు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విధులను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, ప్రధాన కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులతో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి విద్యార్థుల బకాయిల ఫీజులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ విద్యార్థులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన సింగరేణి సంస్థలో వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి 35% వాటాను కార్మికులకు చెల్లించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని నుంచి చెల్ల కొత్తగూడెంకు పెద్ద ఎత్తున తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు, కార్మికులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని, అలాగే మెడికల్ బోర్డు నిర్వహించాలని, కార్మిక వర్గానికి మెరుగైన వైద్య సేవలు
అందించి మారుపేర్లు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలను పరిష్కారానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోరాడుతుందని తెలిపారు. సింగరేణిలో అరాచకం నడుస్తూ ఉన్నది. అరాచక పాలన, రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువై ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాత్రమే చెప్పింది పరిష్కారమై కనీస రోజువారీ సమస్యలు కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి సింగరేణిలో నెలకొని ఉన్నది. ఎన్నలేని విధంగా సింగరేణి అధికారులు ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగే ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఫలితంగా బొగ్గుబావుల మీద రోజువారీ సమస్యలతో పాటు దీర్ఘకాలికంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అసలే ప్రయత్నం చేయడం లేదు. దాని మూలంగా ఇప్పటికే ప్రకటించవలసినటువంటి లాభాల వాటా ప్రకటించలేదు. కార్మికులు అనేక ఏళ్ళుగా కోరుతున్నటువంటి ఆదాయ పన్ను రద్దు కాలేదు. ఎన్నికల సమయంలో ఏఐటీసీ, ఐఎన్టీసీలు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితులలో పోరాటమే ధ్యేయంగా, పోరాటమే మార్గంగా మొదటి నుండి కూడా అంటే సింగరేణి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆవిర్భావం అయినప్పటి నుంచి కూడా పోరాట మార్గాన్ని ఎన్నుకున్నటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం దానిలో భాగంగానే వెంటనే లాభాల వాటాను ప్రకటించాలని, ఐటీని రద్దు చేయాలని, ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించి 90% మంది కార్మికులను ఇన్వాలిడేషన్ చేయాలని, ఇట్లా అనేక రకాలైనటువంటి సింగరేణి కార్మిక సమస్యలను పరిష్కారం చేయాలని ఇవాళ కొత్తగూడ హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. ఈ ధర్నాలో పాల్గొనడానికి 11 డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున కూడా కార్మికులు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో ఒక మెట్టు అయితే అధిగమించబోతున్నాం. దాని తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాజీ లేని పోరాటం చేస్తుందని. తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి మంగళవారం గోదావరికనికి వచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆయన అనంతరం గోదావరికని 40 డివిజన్ పరిధి గాంధీనగర్లో తాజా మాజీ కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు వినాయక మండపం సందర్శించి గణనాథుని సన్నిధిలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పూజలో ముందుగా వినాయకుడి పూజ చేశాకే మిగతా పూజలు చేస్తామని, ఆ వినాయకుడు నేర్పిన గొప్ప పాఠంను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దేవుళ్లుగా పూజించాలని కోరారు. గాంధీనగర్ ప్రజలకు ఇలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో దుబాసి మల్లేష్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వివేక్ అన్న కుమార్ సామాన్ యువరాజాయ నమః. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహా ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం సత్యవతరేంద్రియం భర్గో దేవస్తు వసతం బ్రహ్మభూర్భువస్వరం మమానికం మమో పరమేశ్వర పరమేశ్వర ప్రీత్యర్థం మహావిష్ణుః ప్రవర్తమాన్యస్య అద్య బ్రాహ్మణः ద్వితీయ ప్రసాదే శ్వేతవరహ గర్భే వైవస్వమనోత్తరే కలియుగే ప్రథమపాదే జంబూదీపే భరతవర్షే భరతఖండే मेरों दक्षिण दिग्भागे श्रीधरस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावरीयोर्ध्य मध्य प्रदेशे शुभे शोभने श्री विवेकानंद यूथ कमिटी सभ्यत्वेन श्री धर्मस्य देवतो ब्राह्मणः हरिहर गुरुजनसन्निधौ मनेन श्री प्रभावासनावचनान मध्ये तस्य श्री चान्द्रमनेन श्री विश्वावसनावसमत्रे दक्षिणायने वर्षऋतुवे भाद्रपदमासे शुक्लपक्षे दशम्यमासरे स्थिरवासरे सूर्यगोपगतोऽस्य विवेक वेंकटस्वामी नामधेयस्य दाताधर्मस्य सर्वजन नामधेयस्य वंशी नामधेयस्य कौशिकी नामधेयस्य वेंकट नामधेयस्य सहकुटुम्बस्य
सहमांधवस्य क्षेमस्थैर्यधैर्यविजयाभ्यारोग्य ऐश्वर्याभिवृद्धि समर्पयामि। ओम गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रावस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनस्मन्नोतिभिश्चेदसादनं श्रीमन्महागणाधिपतये नमः। ध्यानपूर्वक नमस्कारां समर्पयामि। आवाहितेन वरदसमितेन सिंहासनं समर्पयामि। पादयोपाद्यं समर्पयामि। हस्तयो अर्घ्यं समर्पयामि। औपाद्रिकस्नानं स्नापयामि। शतशुद्धोदकं स्नापयामि। अलङ्कारात् अक्षतान् समर्पयामि। पुष्पार्घ्यपुष्पैः पूजयामि। पुष्पार्घ्यपुष्पैः पूजयामि। फलं मनोहोदकं पुत्र प्रवर्धनं तस्मात् अतः शान्तिं मे शिवं मे प्रयदिच्छ मे। कृष्णमावेतं चेद आयतमान् भवति। మల్లికార్జున గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ వివేకానంద బృందంతో ఉన్నాము. సార్ పేరు మీదే మేము ఈ వివేకానంద యూత్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఒకసారి మా యూత్ ని ఉద్దేశించి 41 వార్డులో 40 వార్డులో మా దుబ్బాష్ మల్లేష్, మా మాజీ కార్పొరేటర్ గారు లలిత గారు వారి ఆధ్వర్యంలో ఈ గణపతి వేడుకలు ప్రతి సంవత్సరం చేసుకుంటారు. నాకు కూడా ఒక 15 సార్లు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పీసు, ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. అందు గురించి ఈ గణపతి మహారాజ్ ఇక్కడ 40 వార్డులో వివేకానంద యూత్ అసోసియేషన్ ద్వారా ఏదైతే వీళ్ళు పెట్టారో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. అందరు కూడా గణపతి మహారాజ్ ఏదైతే మనందరికీ ఏ పూజ చేసుకున్నా కానీ మొదలు గణపతి పూజ చేసుకున్నాం, అడ్డంకులు ఉండదు ఎక్కడ కూడా. కానీ గణపతి మహారాజ్ గారు కూడా మనకి నేర్పించినారు లైఫ్లో స్ట్రాటజీ ఎట్లా ఫాలో చేయాలి. పని ఏదైనా కావాలనుకుంటే కేవలము కష్టపడి ముందుకు వెళ్ళేది కాదు, ఆలోచించి ఏ నిర్ణయాలు తీసుకుంటే తొందరగా పని అవుతుందని చెప్పి మనకు గణపతి మహారాజ్ గారు వారు ప్రపంచం తిరగమంటే కేవలం వాళ్ళ అమ్మ నాన్న గారి చుట్టూ తిరిగి మీరే నా ప్రపంచం అని చెప్పి వారు గెలవడం జరిగింది. అంటే అది స్ట్రాటజీ. మనం కూడా ఈ రోజున గణపతి మహారాజ్ గారు ఏదైతే మనకు నేర్పించినారో మనం ఇదంతా కూడా నేర్చుకోవాలి.
వారు దాంతోపాటు కష్టపడి క్రమశిక్షణతో పని చేసినప్పుడు ఫలితాలు చాలా ఉంటుంది. సుభాష్ మల్లేష్ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు చెప్తూ ఇలాంటి ఈ సంవత్సరం గణపతి వేడుకలు చేసుకోవాలని చెప్పి కోరుతూ యూత్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా మీరు చాలా చక్కగా చేసుకుంటున్నారు, ఇది కంటిన్యూ చేయమని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. 7 రోజుల పాటు నిర్వహించే మెగా స్పెషల్ క్యాంప్లో భాగంగా రెండవ రోజు గోదావరి కనిలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో సైబర్ క్రైమ్ పోలీసులు వారు మరియు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షీ టీం వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సైబర్ క్రైమ్ బ్రాంచ్ సిఐ కృష్ణమూర్తి మరియు షీ టీం స్నేహలత ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడారు. మహిళల భద్రత షీ టీం బాధ్యత అని షీ టీం స్నేహలత అన్నారు. బాలికలు మరియు మహిళా విద్యార్థుల కళాశాల ఆవరణంలోని ఇంటి బయట వివిధ కార్యక్రమాల సందర్భంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు మీ ఫోన్ నంబర్ వ్యక్తిగత గోప్యతకు విషయాలు షేర్ చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత భద్రతకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు, ఇన్స్టా, యూట్యూబ్ రీల్స్ లైకులకు, వాట్సాప్ చాట్ల విషయంలో మోసపోకుండా అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండి రక్షణాత్మక ధోరణిలో భద్రత పాటించాలన్నారు. వ్యక్తిగత భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్నేహలత అన్నారు. ఎందుకంటే మాకు సైబర్ అవేర్నెస్ గురించి ఎక్కువ యూత్లో కానీ గర్ల్స్లో కానీ అవేర్నెస్ చేయాలని అసలు ఎందుకు సైబర్ క్రైమ్ అనేది ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్కరూ మొబైల్ వాడుతున్నారు కదా, అందులో ఆన్లైన్ ఫోన్ వాడుతున్నాం కదా. నేను మీ టీచర్ కాదు, ఓపెన్గా మాట్లాడచ్చు, ఎన్ని డౌట్స్ ఉన్నాయని నేను చేయండి చెప్తాను. మిగతా మాట ఏది ఓన్లీ జస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ ద సైబర్ క్రైమ్. ఓకే, ఈ రోజుల్లో మనం ఫోన్ వాడుతున్నాం, దాంతో పాటు ఆన్లైన్ ఫోన్ వాడుతున్నాం, మనకు డైలీ కాల్స్ కూడా వస్తున్నాయి, అంతేనా? వస్తున్నాయి కదా. అసలు సైబర్ క్రైమ్ అంటే దాని గురించి ఎంత తెలుసుకోవాలి. సైబర్ క్రైమ్ అంటే మామూలుగా ఆయన చెప్పిన కథ ఏంటంటే, ఆయన చదివే కాలేజీ ముందు ఒక టీ స్టాల్ ఉంటుందట. టీ స్టాల్లో అతను ఆయన పరిచయం అట. 4 సంవత్సరాల తర్వాత టీ స్టాల్ ఆయన ఫోన్ చేసిందట, నేను అమెరికాలో ఉన్న రూపాయి నీకు డాలర్ పట్టుకొస్తున్నా, ఆ డాలర్ను ఎక్స్చేంజ్ చేయాలంటే నాకు 8 లక్షలు చెప్తే, నువ్వు 8 లక్షలు ఇస్తే నీకు వెంటనే 9 లక్షలు కొడతా అంటే 8 లక్షలు ఇచ్చేసి ఏది ఇండియన్ కరెన్సీ కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడే లాజిక్. ఫోటోలో పంపిండు. అప్పుడు వెంటనే నేను మా అబ్బాయికి కాల్ చేస్తాను. నేను అప్పుడు చేసిన మంచి పని ఏంటంటే కాల్ చేస్తాను, కానీ వాడు ఫోన్ ఎంగేజ్ వస్తాం కాలేదు. మళ్ళీ ఇంకో నెంబర్ నుంచి ట్రై చేస్తాను, ఫోన్ తీసి మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉన్నానంటే మరి నీకు ఏమైనా ప్రమాదం ఉందా, సేఫ్గా ఉన్నాను, నాకేం కాలేదు, సేఫ్గానే ఉన్నా, నీకు ఏమైనా ప్రాబ్లం చేస్తే నీకు అక్కడ వెళ్ళగానే ఉన్నాడు అని చెప్పేసి ఏం లేదంటే నేను పార్టీ ఉన్నాను అని తెలియదు. సో ఈ క్రమంలో సార్ ఇంకా అప్పుడు స్టేషన్కి వెళ్దామంటే మన ఎస్ఐ వెళ్దాం లేదు, నీకు ప్రాబ్లం లేదు కాబట్టి ఏదో రిపోర్ట్ రాసుకోండి. సో ఇది పర్సనల్గా జరిగేది. సార్ ఏదో చెప్పారు కదా, ఆశ పెడతారు. ఇక్కడ ఆశ పెట్టడం ఏం చేసి భయభ్రాంతులు ఫోన్ చేసి అదో సిచ్యువేషన్. ఈ విషయం జరిగిన వెంటనే నేను కాలేజీ గ్రూప్లో షేర్ చేసి అప్పుడే 2-3 కొలీగ్స్. రామగుండం నగరపాలక సంస్థ అధికారులు మంగళవారం రోడ్ల వెడల్పులో భాగంగా ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్లో వివిధ కట్టడాలను కూల్చివేశారు. క్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి తన ఇంటికి సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చిందని, అయినప్పటికీ కూల్చివేత వేయడం ఏంటని ప్రశ్నించారు. అయినప్పటికీ కూల్చివేత క్రమంలో రమణారెడ్డి ఇంటిని కూల్చివేయగా అక్కడే ఉన్న ఆయన భార్య సొమ్మసిల్లి కింద పడిపోయింది. కుటుంబ సభ్యులు స్థానికుల ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో అనుమాస శ్రీనివాస్ జీన్స్ డిఆర్యుసిసి రైల్వే బోర్డు మెంబర్ రామగుండం రైల్వే స్టేషన్లో పలు సమస్యల గురించి సిపిటిఎం చీఫ్ ప్యాసింజర్ ట్రాఫిక్ మేనేజర్ గారిని కలిసి తెలియజేయడం జరిగింది. పలు ట్రైన్ల నిలుపుదల కోసం మెమోరాండం ఇవ్వడం జరిగింది. తిరుపతి గురించి ఒక కేరళ ఒకటి తప్ప వేరే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్.
ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చాక రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాగూర్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక రామగుండంలోని రోడ్ల వెడల్పు పేరుతో ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేయడం కృత్రిమ ఆనందం పొందుతున్నాడని టీఆర్ఎస్ నాయకుడు కౌశిక హర్యాగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. ఈ మేరకు మంగళవారం నాడు రామగుండం ఎన్టీపీసీ మేడిపల్లిలో రామగుండం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం రోడ్డు వెడల్పు పేరుతో తాజా మాజీ కార్పొరేటర్ రమణారెడ్డికి చెందిన ఇంటిని కూల్చివేయించిన సంఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైకోర్టు నుంచి స్టే తీసుకోవాల్సినప్పటికీ బలవంతంగా దౌర్జన్యంగా ఇంత ఆగమేఘాల మీద కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణలో ఏదైతే ప్రజాపాలన అని చెప్పుకొని వచ్చినటువంటి ఈ యొక్క రేవంత్ సర్కార్లో ఈ రామగుండం కాన్ఫరెన్స్లో మఖాన్ సింగ్ ఎమ్మెల్యే చెప్పిన తర్వాత అసలు ఈ ఊళ్ళో ఉన్న జనాలందరి మీద పగబట్టినట్టుగా ఎవరు కూడా ఆయన గెలిచి 20 నెలలు అవుతుంది ఒకరు కూడా నిద్రపోకుండా భయప్రాంతులకు చేసే విధంగా ప్రతి ఒక్క రంగాన్ని ఈ ప్రాంతంలో నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. అదే ఇక్కడ నువ్వు ఉండకముందే అనేక ప్లాంట్స్ వచ్చినాయి, అనేక వ్యవస్థలు డెవలప్మెంట్ అవుతూ ఉన్నది. నువ్వు వచ్చి జనం నీకు పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చి గెలిపించినందుకు నువ్వు ప్రజలకు అభయం ఇచ్చి నేనున్నా భయ సురక్షితంగా ఉండండి అనే విధంగా ఉండాలి. కానీ వాళ్ళని ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చింది లేదు, ఒక ఉద్యోగం కల్పించింది లేదు. ఉద్యోగాలు వస్తేనే కొత్త ప్రాజెక్టులు వస్తేనే ఇక్కడ ఉపాధి పెరుగుతుంది, వ్యాపారం పెరుగుతుంది. కానీ నువ్వు అన్ని రోడ్లు ఉన్నాయి కూలగొట్టి ఇల్లు కూలగొట్టి ఏ వాడలే ఏ ఇల్లు కూలగొట్టలేదు. ఇవాళ గోదావరి కన్నా మొదలుపెట్టినవు నువ్వు బాగా మెచ్చుకునేటువంటి నీ గురువు అని చెప్పుకునే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలనే నువ్వు కూలగొట్టినావు. ఇవాళ వాళ్ళని కూలగొట్టి టెనెంట్ వాళ్ళకి ఏమంటున్నావు, వీళ్ళ కిరాయికి ఉండమంటున్నావు. లక్ష్మీనగర్లో ఏం అవసరం ఉంటే కూలగొట్టడానికి ఇవాళ నువ్వు నివాసం ఉన్నటువంటి బేగం బజారు బడి చౌడి ఇవన్నీ ఎట్లా ఉంటాయి అక్కడ. ఇక్కడ ఏ విధంగా ఉన్నది, గోదావరికల్లా 4 లక్షల జనాభా ఉన్నప్పుడే, ఓన్లీ గోదావరికల్లా 4 లక్షల జనాభా ఉన్నప్పుడే ఆ గోదావరికల్లిలో మనకు పండుగ వస్తే మనిషికి తాకుండా పోయే సందర్భం ఉండే. అయినా కానీ అప్పుడు సరిపోయింది. ఇవాళ అసలు ఎంప్లాయీలంతా రిటైర్ వెళ్ళిపోయారు. అన్నీ కూడా నీకు ఇవాళ టూలెట్ బోర్డులు కనబడే వ్యవస్థలు ఇవాళ నువ్వు రోడ్లు వెడల్పు చేసి కూలగొడతా ఉన్నావు. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినవి మెడికల్ సెంటర్లో ఇప్పటికి ఉన్నటువంటి రోడ్డుకి 2 లారీలు పడతాయి. కొంచెం కంఫర్ట్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే అయిపోయేది. ఈ రోడ్డు పొంటి ఏం పోతుంది అనుకుంటాడు. నాకు తెలిసి అయితే చచ్చిపోయిన సేవలే ఇంకా ఒట్టబోతారు తప్పించి ఇంకో పని అయితే లేదు. OC4 ఉన్నప్పుడే ఇక్కడ మనము సమానం చేసుకున్నాం. ఎందుకు నాకెళ్ళి హెవీ వెహికల్ రావద్దని పెట్టుకున్నాం. ఇక్కడ ఇంతకంటే ఇంకేం చేస్తావు నువ్వు కూలగొట్టుడు. మేము బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన 100 కోట్లను పట్టుకొని నువ్వు ఎగురుడు కూలగొట్టుడు చేసిన తప్పించి నీ దగ్గర ఇంకేమి లేదు. నువ్వు ప్రజలను హింసిస్తా ఉన్నావు, భయపడతా ఉన్నావు తప్పించి ఇంకే రకమైనటువంటి నీ దగ్గర లేదు. మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు 250 కోట్లు మన దీంట్లో వచ్చినాయి అమృత నిధి కింద. అదేవిధంగా 100 కోట్ల రూపాయలు టీఓపీడీస్ కింద వచ్చినాయి, 57 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ కింద వచ్చినాయి. గవే పైసలు పట్టుకొని నువ్వు తిరుగుతున్నావు, చేస్తున్నావు. నువ్వు ఇవాళ రామగుండంలో కూడా అట్లనే అదే ఎక్కడైనా ఒకసారి పోయి చూడండి కనబడుతుంది. ఒక డ్రైన్ కడతా ఉన్నాడు. ఆ డ్రైన్ 3 ఫీట్ల ఆ పాత ఇళ్ళ కంటే 3 ఫీట్లు ఎట్లా అయిపోతారు. మరి వరద వచ్చిన నీళ్ళని ఎట్లా పోతాయి. నువ్వు రామగుండంలో అదే పని చేస్తున్నావు, మేడిపల్లిలో అదే చేస్తున్నావు, ద్వారకాల ప్రతి బాడకు అదే పని చేస్తున్నావు. నువ్వు ఉద్యోగాలు నీ మెడికల్ కాలేజీలో ఏమేమి దురాఘాతాలు అయితేనే అక్కడ పట్టించుకునేది లేదు. వాళ్ళ ఎంప్లాయీలను వేధిస్తూ ఉన్నారు. నువ్వు ఒక సూపరింటెండెంట్ పెట్టుకొని ఆమెతోటి అనేక అవినీతి పనులు చేసుకుంటాను వండుకుంటా. నువ్వు ఎక్కడ పోయినా కానీ ఓసీపైలో పోతానో వసూలు చేసుకుంటావు, ఎన్టీపీసీ బూడిద పేరు మీద వసూలు చేసుకుంటున్నావు, టోల్ మీద వసూలు చేసుకుంటున్నావు. ఇవన్నీ చేసుకుంటే తిండి బాయ్ అని సపడేకుంటాను. మేము చెప్పేకాడికి చెప్పినాను దీపావళి తీరు కానీ ఈ మంది మీద వాడు ఎందుకు ఇబ్బంది పెడతాను. ఇప్పటికైనా కానీ పోయిన దసరాకు మొదలు పెట్టినావు, దసరా అంతా గోదావరికన్నా నాశనం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వినాయకుల పండుగ జరుగుతూ ఉన్నది. నీకు గోదావరికల్లా మొన్న లక్ష్మీనగర్లో వినాయకుడు ఉన్నాడు, అక్కడనే కూలగొట్టుడు మొదలు పెట్టినావు. గోదావరికల్లా ఇప్పటికి 3వసారి నువ్వు పోల్లు వేస్తాను, మళ్ళీ 3 ఫీట్లు జరగాలంటున్నావు. ఎవరిని చూసి బెదిరించుడు, మీరు ఎవరి దగ్గరికి పోవద్దు, పోతే మీకు ఇంకా 5 ఫీట్లు తీస్తా. ఎవరిని భయభ్రాంతులో గురి చేసుకుంటే ఎవరి దగ్గర పోకుండా అడ్డుపడకుండా నువ్వు ఈ విధంగా ఇన్ని రోజులు చేస్తావు. నీ అసలు ఎమ్మెల్యేలు చాలా మంది పోయారు. నువ్వు ఇప్పటికీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు అయితే నీకు పరికటం అవుతుంది. నువ్వు వీడు ఉండటమే కాదు. దయచేసి ఇప్పటికైనా దీన్ని అనుకున్న అధికారులు భయంలో పెట్టుకొని పనిచేయండి. మీరు ఇవాళ ఒక ఆయన అండా తీసుకొని మీరు చేస్తారు కావచ్చు అధికారులు, కానీ ఇది చాలా దుర్మార్గం. ఇన్ని 100 మందిది ఇల్లు కూల కొడతా ఉంటే వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది. ఒక ఇల్లు కూల కొట్టినంటే తెలుస్తుంది ఆ విలువ. నువ్వు ఇది చిన్న కాంపౌండ్ వల్ల అయినా కానీ కట్టుకోవాలంటే ఇబ్బంది. ఇవాళ ఏమున్నాయి బిజినెస్లు అన్నీ, ఇలా ఏం బిజినెస్లు ఇవన్నీ.
ఎంత అధ్వానం, ఇవన్నీ వినాయకులు జరుగుతూ ఉన్నాయి, ఇంత రష్ ఉన్నది, ఇక్కడ గులగొడతా ఉన్నారు. ఏదైనా ప్రమాదం అయితే ఎవరు బాధ్యులు? స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు స్థానిక ఖని ప్రధాన చౌరస్తాలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక అధ్యక్షులు బొంతల రాజేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మదరబోయిన రవికుమార్ హాజరయ్యారు. సందర్భంగా నాయకులు మెంటం ఉదయరాజ్ మాట్లాడుతూ యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజల రాజకీయాలకు అతీతంగా ప్రతి వ్యక్తి అభిమానించే ప్రజా నాయకుడు వైఎస్ అని తెలిపారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరులారా, ప్రతి ఇంటికి ఒక పథకం చేరే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రణాళిక ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి లబ్ధి పొందడం జరిగింది. అలాగే రాష్ట్రమంతా కాకుండా మన రామగుండం లోపల సింగరేణి కార్మికులకు సంబంధించి సింగరేణిలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను 17,000 పట్టాలను మన సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరిగింది. అంత గొప్ప మనసుతోటి ఆయన ప్రతి ఒక్క కార్మికుడు ఇంటిలోనే ఉండాలి, సొంతింటిలోనే ఉండాలనే దృక్పథంతో ఆ రోజు వారు చేసినటువంటి ప్రతిఫలమే ఈరోజు మన అందరం ఉంటున్నాం. అలాగే మన రాజ్ ఠాకూర్ గారు కూడా వారు చేసినటువంటి దాన్ని వారు కూడా పాటిస్తూ ఈరోజు అభివృద్ధి విషయంలో కానీ దేని విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక దొరకకపోవడం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ తిలక్ మాజీ మండల అధ్యక్షులు గోపగోని నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక అనాథ ఆశ్రమం అమ్మ పరివార్లో కేక్ కట్ చేసి అనాథలకి అన్నదానం చేయడం జరిగింది. కార్యక్రమంకి ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి మహావతి రామన్న రావడం జరిగింది. అలాగే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సుల్వ లక్ష్మీనరసయ్య, మాజీ కౌన్సిలర్ దాసు శ్రీనివాస్ గౌడ్, శీతకారి చంద్రశేఖర్, మాజీ మండల అధ్యక్షుడు గొడిచాల కమలాకర్, కొమ్ము శ్రీను, చుక్కల రాములు, సమిరెడ్డి, శ్రావణ్, రాకేష్, రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రదీపన్న నాయకత్వం, ప్రదీపన్న నాయకత్వం, జిందాబాద్ 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 జిందాబాద్, ప్రదీపన్న నాయకత్వం, ప్రదీపన్న నాయకత్వం. వస్తున్నారా వీళ్ళు కుంటుతారా నాయన దాకి రండి. పెద్దపల్లి ముద్దుబిడ్డ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు. వారి ఇలా జన్మదినాని కోసము కేక్ కట్ చేయడం జరుగుతుంది. తర్వాత అన్నదానము చేయడం జరుగుతుంది. ఇది ఈ మన తిలక్ మండల్ మాజీ అధ్యక్షుడు గోపగోని నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ఇది కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రదీప్ కుమార్ లేకపోవడము, వారు అక్కడ సగృహంలో ఉండడం వలన మేము చేయడం జరుగుతుంది. పెద్దపల్లి ముద్దుబిడ్డ ప్రదీప్ కుమారు చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్ స్వయం సేవగా ఎదిగి స్టార్ట్ చేసి తర్వాత ఏబీవీపీ ఫుల్ టైమ్గా పనిచేసి ఉమ్మడి జిల్లాల్లో అన్ని జిల్లాలుగా తిరిగి పనిచేసి
తర్వాత బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వారికి సందర్భంగా వారితో తిరిగిన కార్యకర్త, వారితో పనిచేసే కార్యకర్త సితగాల చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారు కూడా 2 ముచ్చట్లు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోదావరిఖనిలోని అమ్మ పరివారంలో అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం, అలాగే బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో వారి పుట్టినరోజు వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. వారికి ఆయురారోగ్యాలు సమకూర్చి రానున్న కాలంలో వారు తెలంగాణలో ముఖ్య నాయకులు. ఇది గోదావరికి స్థానిక శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సమీపంలో హైవే రాజీవ్ రహదారిపై డివైడర్ ను ఢీకొని ఆటో బోల్తా స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు. గణపతి నవరాత్రులు పురస్కరించుకుని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలు మండపాల వద్ద భక్తులు విశేష పూజలు నిర్వహించారు. విభిన్న రూపాలలో కొలువుదీన గణనాథులను చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఈరోజు గణేష్ మండపాల వద్ద కుంకుమార్చనలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మీనారాయణ నమః. ఆ క్షీరమల చేతులు తీసుకొని ఎదురుగా ఉన్న కంఠం మీద నమస్కారం చేయండి. 5 సార్లు వేస్తారు. లక్ష్మీనారాయణ నమః. లక్ష్మీనారాయణ బ్రహ్మేశ్వరాయ మహావాణి శ్రీ బ్రహ్మరాజ అనుపరి బ్రహ్మ ఒకసారి తల్లిదండ్రి నమస్కారం చేసుకోండి. దండం పెట్టి మీ కన్నా తల్లిదండ్రికి మాతా పితృ సమన్వయం నదేవం పితృమస్తే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ దేవదేవో భవ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. అవి అక్షంతలు పట్టుకోండి. శుభాభూయార్థం దృష్ణేశ్వరే భూతే అర్థపుర్యాయాం శంభో భూతే ప్రదర్శే ప్రతిబింబే కృష్ణావేణ్యా గోదావరి ప్రదేశే శ్రీ ఆంజనేయ దేవస్థానే శ్రీ నరకమండపే శ్రీ రంగేశ దేవేశ్వర దేవతేన సుబ్రహ్మణ్యేశ్వర మండపే శ్రీ విఘ్నేశ్వర మండపే సమస్త దేవతః బ్రాహ్మణ హరికరసంగౌ అస్మిన్ వర్తమానవతి శ్రవణవహారిక సాంద్రమానేన సత్తి జయీ శ్రీ ఉత్కారసునామసంవత్సరే దక్షిణాయనే వర్షఋతు భాద్రమాసే శుక్లపక్షే అర్ధాశ్రీయాయాం ఉపరికాలేన దశమ్యాయాం భాద్రవాసరస్తు ప్రతివాసః మౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం
వెంకటేష్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలను కమాన్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందించిన ఘనత వైఎస్ఆర్ది అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో నిరుపేద ప్రజలు ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని, ఆయన సేవలు మరవలేనివన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్ఎస్ అన్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు మరియు పిఎస్సిఎస్ చైర్మన్ ఇనుగంటి భాస్కర్రావు, మాజీ ఎంపీపీ కోలేటి మారుతిలతో పాటు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హఠాన్ మరణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శోక సముద్రంలో ముంచింది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలను పూర్తి చేసి అందులో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు సంక్షేమం పట్ల, ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో ఉండి ఈరోజు కూడా చిరస్మరణీయుడిగా ఉండడంలో ఎలాంటి అతిశక్తి లేదు. మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందు తీసుకుపోవాలని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వర్బాయికి ఇంకా సోదరులందరికీ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల ఆత్మధైర్యం, పేద బడుగు బలహీన వర్గాలకు గుండె నాడి తెలిసిన డాక్టర్గా, రాజకీయ పితామహుడిగా, రైతును రాజును చేయడమే ప్రధాన లక్ష్యంగా స్వర్ణయుగంలో సాగిన ఆయన 6 సంవత్సరాల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రతి నిమ్న జాతి బిడ్డగా, కొలువైన దేవుడిగా రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఒక మహాప్రస్థానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారికి మంతెనే నియోజకవర్గానికి ఎంతో అనుబంధం ఉంది. ఈనాడు రాష్ట్ర స్థాయిలో ఒక పెద్దన్నగా పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి రాజకీయ అరంగేటం నాడు సిఎల్పి లీడర్గా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగులో అడిగేస్తూ శ్రీధర్ బాబు గారు మాకు గురువులా పనిచేశాడు రాజశేఖర రెడ్డి అని చెప్తూనే ఈ ప్రాంతానికి సంబంధించిన శ్రీపాదారావు గారి పేరు మీద ఈ ప్రాంతంలోని ముత్తారం, కమాన్పూర్, రామగిరి, మంతెని మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రూపకల్పనకు నాడు నాంది పలికిన మహానీయుడు. ఈ ప్రాంతంలో 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి కృషి వల్లనే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. దాంతో పాటు ఉమ్మడి కమాన్పూర్కు సంబంధించి ఎన్నో అభివృద్ధి ఫలాల్లో ఆనాడు రైస్ మిల్ అధ్యక్షుడిగా కోలేటి మారుతన్న ఉండుండే, ఉమ్మడి మండల పార్టీ అధ్యక్షుడిగా భాస్కర్ అన్న ఉండే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాడు శ్రీధర్ బాబు గారి కోసం ఆనాడు మొదటి దఫా ఎన్నికల్లో కమాన్పూర్ పాత్ర ఎనలేనిదని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు అన్వర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ. కమాన్పూర్ మండలంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వర్ భాయ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి కీర్తి చేసులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు మరి పాత్రికేయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు వాన బాగా పడుతుంది. ఒక 2 నిమిషాలు చెప్తా మీకు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా నాన్నగారు శ్రీపాదరావు గారు వారందరూ కలిసి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సందర్భాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వారు చనిపోయిన తర్వాత కూడా ఇక్కడున్న భాస్కర్ కానీ మేము కానీ ఇంకా అప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి వెంకటేశ్వర స్వామి గారి ద్వారా మన శ్రీధర్ బాబు గారికి టికెట్ ఇవ్వాలని చెప్తే ఏమన్నాడంటే, వాళ్ళ కుటుంబాన్ని తప్ప నేను ఎవరికి ఇస్తానే, మీరు అందరూ ఎందుకు వచ్చినా కంపల్సరీ వారికే వారి కొడుకునే వారికన్నా ఎక్కువ డెవలప్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత మేమందరం పోయింటే ఒకసారి వైఎస్ఆర్ సార్ ఇట్లా మాకు ఒక ప్రాజెక్ట్ ఆడనే వారి నాన్నగారు నాకు సన్నిహితులు కనుక ఇక్కడ ఇంతకుముందు వైనాల్ రాజు గారు చెప్పిన ఒక పెద్ద ప్రాజెక్టే కట్టిన ఘనత ఈ రోజు వరకు కూడా ఎన్నడూ కూడా ఎవరు కూడా అంత పెద్ద టైం తీసుకొని చేసిన ఘనత కూడా ఎవరికి లేదని కూడా తెలియజేస్తూ, దానివలన మనకు చాలామంది ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ చాలా సందర్భాలలో తప్పు ఊతలు కూర్చున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఒక 2 TMC నీళ్లను ఈరోజు పెయిన క్రాప్లో చాలా వరకు అందరి తెలుసు. పెయిన క్రాప్లో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టుల లాస్ట్ బార్డర్ నీళ్లుంటే కూడా నేను అన్వర్ భాయ్ వీళ్ళందరూ రాజు వీళ్ళందరూ కలిసి పోతే కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పంపింగ్ ద్వారా గుండాలను ఓపించి ప్రతి ఎకరాన్ని ఎండకుండా సెకండ్ క్రాప్లో కూడా పోయినసారి మొత్తాన్ని పంట పండించిన ఘనత వారదాన్ని కూడా తెలియక తప్పదు. ఎందుకోసం ఆ ప్రాజెక్టు రోజు వైనారాజు గారు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు లక్కారంలో ఇనాగ్రేషన్ చేస్తే కూడా ఆంధ్రప్రదేశ్ కానీ చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే అంటే విలువ తీసుకొచ్చిందల్లా మరొకరే చెప్పక తప్పదు. వారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరూ మరియు ఆర్గనైజ్ చేసిన అన్వర్ భాయ్కి కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుస్తూ ముగిస్తున్నాను. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతికి వచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ఏఎంసీ చైర్మన్లకు, ఏఎంసీ చైర్మన్కు, బ్యాక్ చైర్మన్లకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ కాప్షన్ మెంబర్స్కు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నేను నాకన్నా ముందు సోదరులు పెద్దలు మార్తన్న గారు, సోదరుడు రాజు గారు, సోదరుడు పెద్దలు భాస్కర్ అన్న గారు మాట్లాడారు. ఇక నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి చెప్పేది మిగిలి ఏం లేదు. పెద్దపల్లి జిల్లా గోదావరికని కోర్టు ఆవరణలో టీపీసీఓ లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి ఆధ్వర్యంలో టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ పెద్దపల్లి ప్రకాష్, సీనియర్ అడ్వకేట్ పాత అశోక్, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రామగుండం ప్రెసిడెంట్ కొప్పుల శంకర్, దేశెట్టి అంజయ్య, వైస్ ప్రెసిడెంట్ గోదావరికని బార్ అసోసియేషన్ ఏపీపీ చిలకల పద్మజ, అశోక్, ప్రకాష్ ఆకోజు, ప్రకాష్ సురేష్, అనూతి అధికారి, ఉమర్ అసెంపల్లి, రవి, అరుణ్ కుమార్, తాజుద్దీన్, బాబా, మహమ్మద్, సభా సౌందర్య, బొల్లం శ్రీధర్, గోదావరికని బార్ అసోసియేషన్ న్యాయవాదులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర టీపీసీసీ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ గారు మరియు మాజీ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ లీగల్ సెల్
స్టేట్ కన్వీనర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక కోర్టులో కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు పున్నం అశోక్ అన్న మరి వారి పున్నం ప్రభాకర్ అన్న కానీ అశోక్ అన్నతోని మాకు గత 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది. ఎప్పుడు ఏ పని అయినా కూడా ఫోన్లోనే ప్రభాకర్ అన్న వెంటనే స్పందిస్తాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ అశోక్ అన్న గారి జన్మదినం సందర్భంగా మరియు ఆయన అనేక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో మన పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కానీ మరి ఏ సమస్య వచ్చినా కూడా దానిని వెంటనే స్పందించి మన నోటరీ గురించి కూడా మేము ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అది వెంటనే కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆ అడ్వకేట్స్కు నూతనంగా మన చాలా రోజుల నుంచి అడ్వకేట్స్ నోటరీని బ్యాన్ చేశారు. మరి దాన్ని కూడా ఓపెన్ చేయాలన్నా మరి ముఖ్యమంత్రిని కలవాలని మేము చెప్పడం జరిగింది. ఫోన్లో కూడా నేను ఫాలోఅప్ చేస్తున్నా. వెంటనే నేను అది ఏర్పాటు చేపిస్తానని కూడా చెప్పడం జరిగింది. మరియు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన అష్టైశ్వర్యాలు ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుచు ఆయనకు మరొకసారి హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. కొత్తగూడెం ధర్నాకు తరలిన టీబీజీకేఎస్ నాయకులు జెండా ఊపి బస్సును ప్రారంభించిన మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన డీసీపీ కర్ణాకర్ గణేష్ శోభాయాత్ర నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశం. గోదావరి కనిలో కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన. గాంధీనగర్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు జరిపిన మంత్రి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఘన నివాళులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.